విక్టరీ వెంకటేష్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఆదర్శ కుటుంబం AK-47. అయితే ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. మొదట ఈ చిత్రానికి యానిమల్ ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీత దర్శకుడుగా ఎంపికయ్యారు. ఆయనతో కొన్ని మ్యూజికల్ సెట్టింగ్స్ కూడా జరిగినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇటీవల హర్షవర్ధన్ స్థానంలో SS తమన్ను తీసుకున్నారనే వార్తలు వైరల్ అయ్యాయి. దీనిపై హర్షవర్ధన్ స్పందిస్తూ అవి కేవలం పుకార్లేనని, తానే ఈ ప్రాజెక్టులో ఉన్నానని క్లారిటీ ఇచ్చారు. కానీ అనూహ్యంగా ఇప్పుడు ఆయన సినిమా నుండి తప్పుకున్నట్లు తెలుస్తుంది. ప్రచారాన్ని నిజం చేస్తూ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అధికారికంగా AK-47 ప్రాజెక్టులో జాయిన్ అయ్యారు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ తాను త్రివిక్రమ్తో కలిసి ఉన్న ఓ ఫోటోని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశాడు తమన్. ఆదర్శ కుటుంబంలోకి ఎంట్రీ ఇచ్చినట్లుగా తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఇప్పటికే త్రివిక్రమ్తో కలిసి తమన్ మ్యూజిక్ సెట్టింగ్స్ కూడా ప్రారంభించినట్లు తెలిసింది. గతంలో అరవింద్ సమేత, అలా వైకుంఠపురంలో, గుంటూరు కారం వంటి సినిమాలకు తమన్తోనే పనిచేశారు మాటల మాంత్రికుడు. ఇప్పుడు వెంకటేష్ సినిమాకు కూడా తమన్నే రంగంలోకి దించారు. ఇక హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ లో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా నారా రోహిత్ కీలక పాత్రలో కనిపిస్తున్నారు.